హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే రెడీ అవుతున్నాను. డిమార్ట్కి నేనైతే లిఫ్ట్లో ఉన్నాను. ఇంట్లో నుంచి మా అమ్మ ఒక వార్నింగ్ అయితే ఇచ్చేసింది. ఏది పడితే అది కొనకూడదు, ఏది పడితే అది ట్రాలీలో వేయకూడదు అని. కానీ డిమార్ట్కి వచ్చినాక అమ్మని చూస్తే అమ్మే ఎక్కువ కొంటుంది. మ్యాక్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, డిమార్ట్కి వచ్చినప్పుడు టైమే తెలియట్లేదు. ఒక రౌండ్ తిరగాలనుకుంటే ఇంకా రౌండ్ అయిపోతుంది. అమ్మ ఏమంటుందో తెలుసా? ఇంట్లో ఉన్నాయి అంటుంది. మమ్మీ మాత్రం అన్నీ తీసుకుంటుంది. అమ్మకి ఒక రోజులు, నాకు ఒక రోజులు. ఇదిగో ఫుట్బాల్ ఉంది, క్రికెట్ బాల్ ఉంది, బ్యాట్ ఉంది, కానీ ఫుట్బాల్ లేదు. చూసే కదా ఎక్కడ బొమ్మలు ఎన్ని ఉన్నాయో డిమార్ట్లో. టాయ్స్, చాక్లెట్స్ అన్నీ నన్నే చూస్తున్నాయి. అమ్మ ఇంటికి తీసుకెళ్ళు అంటున్నాయి. ఈ సమ్మర్కి అయితే ఎక్కడికే వెళ్ళలేదు గాయస్. అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ఇంట్లో ఉండి అప్పుడప్పుడు ఇలా డిమార్ట్కి వచ్చి తిరుగుతున్నాను. చాలా బొమ్మలు, ట్రక్కులు. ఎందుకంటే బ్యాట్ చూసారు కదా, బ్యాట్ అయితే నా సైజ్ బ్యాట్. ఎందుకంటే నేనైతే బాల్ తీసుకున్నాను. చూసారు కదా. కొనమంటే అమ్మ అయితే తిడుతుంది. వస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. చూసారు కదా బొమ్మలు ఎన్ని ఉన్నాయి. టెడ్డీస్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి, పుస్తకాలు, బుక్ స్టేషనరీ, ఎరేజర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ స్టిక్కర్లు, ఎరేజర్లు కూడా ఉన్నాయి. స్టేషనరీ ఐటమ్స్ ఎంత స్టాక్ పెట్టారో కదా. స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా జూన్కి. నేనైతే కొన్ని బుక్స్ తీసుకున్నాను. బుక్స్, పెన్సిల్స్, కలర్స్. సరే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం షాపింగ్ చేయాలి. బోర్ కొడుతుందని నేనైతే ఆడుకుంటున్నాను. చూసారు కదా, పెన్సిల్, స్టడీ స్టేషనరీ, బుక్స్, స్టోరీస్ బుక్స్ ఉంది. ఇప్పుడు నా బట్టలు సెలెక్షన్స్కి వచ్చేసాము. చూసారు కదా నావన్నీ బట్టలు ఉన్నాయి ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి, వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఫన్నీ వీడియోతో కలుద్దాం.